ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ నేతల బృందం కలిసింది. పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ వినోద్, జనరల్ సెక్రటరీ సోమభరత్ ఎన్నికల సంఘం అధికారులతో సమావేశమై సర్ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో డబుల్ డూప్లికేట్ ఓట్లను తొలగించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఓటర్ కార్డును ఆధార్తో అనుసంధానం చేసి బోగస్ ఓట్లను నివారించాలని కోరారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్, ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ నేతలు కలిసినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి నవీన్? లక్ష్మి, కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల సంఘంతో బీఆర్ఎస్ నేతలు కూడా భేటీ కావడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణలో ఎస్ఐఆర్ సంబంధించినటువంటి అంశాలపైన సుదీర్ఘంగా ఈ అంశాలపై చర్చించి కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా తెలంగాణలో 16 లక్షల డూప్లికేట్ ఓట్లు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ కూడా ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐఆర్ లో డూప్లికేట్ ఓట్లను కూడా పూర్తి స్థాయిలో తొలగించాలి, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి, 2 రాష్ట్రాల్లో 2 ఓట్లు ఉండటానికి వీల్లేదన్న అంశాలపై కూడా వీరు బీఆర్ఎస్ నేతలు కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఈ అంశాలపైనే వారు వివరించి చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఎవరికి ఏ పేరు ఇవ్వాలనేది ఈసీ నిర్ణయాధికారం అనేది కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సుదీర్ఘంగా వీరికి సమాధానం కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే కొంతమంది ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సమయంలో ఇటు ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు తెలంగాణలోనూ ఓటర్లుగా ఉన్నారని చెప్పేసి కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. వాళ్ళ సొంత రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు కలిగి ఉన్నారు, ఇక్కడ తెలంగాణలో కూడా మళ్ళీ ఓటు హక్కు కలిగి ఉన్నారు. కాబట్టి డబల్ ఉన్నటువంటి వారికి పూర్తి స్థాయిలో సాఫ్ట్వేర్ నుంచి కూడా తీసేయాలని చెప్పేసి కూడా వారు ఆ నివేదికలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించడంలో రాష్ట్ర ఎన్నికల సంఘం పరిధిలో లేదని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇటు కేంద్ర ఎన్నికల సంఘానికి దృష్టి కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా తీసుకెళ్లడం జరిగింది. మరోవైపు ఇటు కొంతమంది బిఎల్ఓలో ఎస్ఐఆర్ ఫామ్ కూడా చదవలేని పరిస్థితులు ఉన్నారు. కొంతమంది అధికారులకు కూడా మార్చాలి, ఎందుకంటే ఫామ్ నింపేటువంటి సమయంలో కొంత కన్ఫ్యూజన్ కూడా ఏర్పడిందని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల అధికారులకి ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ అంశాలపై కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో ఎన్నికల సంఘం కూడా మళ్ళీ ఖచ్చితంగా తెలంగాణపై దృష్టి పెడతాం, ఎందుకంటే ఈ ఎస్ఐఆర్ అనేది ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పేసి కూడా ఎన్నికల సంఘం కూడా చెప్పడం జరిగింది. కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి అంశాల్లో మాత్రం కొంత కన్ఫ్యూజన్ ఏర్పడిందని చెప్తున్నారు. కాబట్టి దానిపై కూడా మళ్ళీ రాష్ట్ర ఎన్నికల అధికారులతో మాట్లాడి చెప్తామని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పినట్టు కూడా తెలుస్తుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ నవీన్. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్